బెజ్జంకి నరేష్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఆఫీస్ నుండి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ మెయిల్ రావడంతో ఆయన మిత్రులు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పొంగిపోతున్నారు. బీజేపీలో నిబద్ధత గల సీనియర్ కార్యకర్త అయిన బెజ్జంకి నరేష్ తన 46వ బర్త్డే శుక్రవారం జరిగింది. ఈ మేరకు నరేష్ బర్త్డేకు సంబంధించిన సమాచారం బీజేపీ కేంద్ర ఆఫీస్లో అందుబాటులో ఉన్నది. దీంతో బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడ్డ కార్యకర్త బర్త్డేకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆఫీస్ నుంచి నరేష్ మీరు మరిన్ని బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు నరేంద్ర మోదీ సంతకంతో కూడిన శుభాకాంక్షల పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించారు. ఈ సమాచారం తెలుసుకున్న మిత్రులందరూ ఇంతటి గొప్ప అభినందనలు, ప్రధాని నరేంద్ర మోదీ ఆఫీస్ నుండి శుభాకాంక్షలు అందుకున్న నరేష్ ని మరోసారి కలిసి బర్త్డే విషెస్ అందించారు. ఇలాంటి అద్భుతమైన అవకాశం జిల్లాలో తొలిసారిగా బెజ్జంకి నరేష్ అందుకున్నారు. సీనియర్ కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఈ సందర్భంగా నరేష్ అన్నారు. చాలా సంవత్సరాలుగా వార్తల సేకరణలో, వార్తల ప్రసరణలో, వార్తలను ప్రాచుర్యంలో తీసుకురావడంలో యూట్యూబ్ ఛానల్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ లేనిదే వార్తా సమాచారం ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కనబడలేదు. అలాంటి యూట్యూబ్ జర్నలిస్టులను కూడా ప్రభుత్వం జర్నలిస్టులుగా గుర్తించి వారికి అక్రిడిటేషన్ కల్పించి వారిని కూడా జర్నలిస్టుగా గుర్తించాలనే ఒక డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన సంజయ్ ఉపాధ్యాయ గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముందున్న మిత్రులు కూడా మన జిల్లా నుండి మనం ఎదుర్కొంటున్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తే కనుక వారి ఇంతకుముందు చెప్పినట్టు ఒక సమగ్రమైనటువంటి కోరికలతో కూడిన డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనలో ఉన్న మిత్రులు మన జిల్లాలో మనకు కావాల్సినటువంటి అవసరాలు కావచ్చు, మనకు అధికారికంగా లభించాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, అందకుండా ఉన్నట్లయితే వాటిని వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, ఒక్కొక్కరు వారి అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.